వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఇలాంటి ఫన్నీ వీడియోస్ మీ మొబైల్ ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఇందుకోసం అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇస్తాను. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో యాప్ అయితే ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, సో వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే పర్మిషన్లు వస్తాయి. మొత్తం పర్మిషన్ అన్ని అలౌ చేసుకోండి. పర్మిషన్ అన్ని అలౌ చేయగానే మీ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ అండ్ యాక్సెప్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ సంథింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఇక్కడ యూజర్ నేమ్ వస్తుంది. సో వాడి కూడా కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా క్రియేట్ చేయమంటుంది. కొంచెం డిఫికల్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ని క్రియేట్ చేయగానే సో ఇక్కడ ఓకే అని చెప్పి ఆప్షన్ కదా, వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. సో మీ నెంబర్తో కంటిన్యూ అయిపోండి. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇందులో ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. సో వాటిని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తారు. ఇక్కడ పైన స్కిప్ అని చెప్పి ఒక ఆప్షన్ కదా, స్కిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టర్న్ అని చెప్పి కెమెరా ఓపెన్ అవుతుంది. సో వీటిని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కూడా పర్మిషన్లు వస్తే మొత్తం అన్ని అలౌ చేసుకోండి. సో పర్మిషన్లు అయితే మొత్తం అలౌ చేశాను. చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత పైన ఒక సబ్ సింబల్ ఉంచండి. సో వాటిని సెలెక్ట్ చేసుకోండి. వాటిని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు దాంట్లో బేబీ అని చెప్పి టైప్ చేయండి. చూడండి, బేబీ అని టైప్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్ సో మొత్తం 3 ఆప్షన్ చూడండి. ఫస్ట్ క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే ఇప్పుడు నా ఫేస్ మొత్తం చిన్న పిల్లవాళ్ళ ఫేస్ అయితే చూడండి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇంకా లోడింగ్ అవుతుంది. చూడండి, ప్రజెంట్ అయితే లోడింగ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తుంటుంది. ఇప్పుడు నా ఫేస్ మొత్తం నేను చిన్నప్పుడు ఎలా ఉంటానో అలా కనిపిస్తుంది. చూడండి, ఇది వీడియో షూట్ అవుతుంది. చూడండి, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. సో ఇప్పుడు వీడియో అయితే సేవ్ అయింది. చూడండి, ఇట్లా వీడియో వస్తుంది. అలో క్లిక్ చేసుకోండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇది మీ మొబైల్ ఫోన్లో ఈ వీడియో సేవ్ కావాలంటే ఇక్కడ సేవ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ టు మెమోరీస్. చూడండి, ఇప్పుడు ఈ వీడియో అయితే నా మొబైల్ ఫోన్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాప్లో ఇంకా మనకు చాలా కార్టూన్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ మీ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సింబల్ చూడండి, ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, సో ఈ టైప్లో మొత్తం మీ ఫేస్ మొత్తం ఇట్లా మార్చుకునే విధంగా ఇట్లా చాలా రకాల ఫన్నీస్ అయితే ఇందులో ఉంటాయి. చూడండి, మీకు నచ్చిన విధంగా ఇందులో యాడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో వీడియో సేవ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చాలా బాగా ఫన్నీగా అయితే అనిపిస్తుంది. సో ఈ యాప్ అయితే కొన్ని మొబైల్ ఫోన్లు అయితే వర్క్ కావట్లేదు. అంటే ఇప్పుడు నేను చిన్న పిల్లవాళ్ళ ఒక వీడియో చూపించా కదా, సో అట్లాంటి వీడియోస్ అయితే చాలా మొబైల్ ఫోన్లో రావట్లేదు. కొన్ని మొబైల్ ఫోన్లు అంటే మనకు హయ్యర్ మొబైల్స్ ఉంటాయి కదా, అంటే ప్రాసెసర్ అనేది కొంచెం బెస్ట్ ఉన్న మొబైల్ ఫోన్లో మాత్రమే ఈ యాప్ అయితే బాగా వర్క్ అవుతుంది. సో మీ మొబైల్ ఫోన్లో కూడా ఈ యాప్ అనేది వర్క్ అవుతుందా లేదా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ యాప్ వర్క్ కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ యాప్ చెప్తాను. అందుకోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.